నమస్తే అండి. నజరేయుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థానముల గురించినటువంటి వివరణ తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి ఆలోచిద్దాం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యము అయినదియు అయి ఉన్నది. ఈ లేఖనము విషయంలో దీనిని మనం ధ్యానం చేస్తూ దేవుడి యొక్క కృపకు పాత్రులవ్వాలని ఆశిస్తున్నా. అయితే ఈ నా మాటలు క్రిస్టియన్ల కంటే యోగులకు అనగా ప్రాణము మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తున్నటువంటి యోగులకు మరియు మనస్సు పైన ధ్యాస పెట్టి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి జ్ఞానులకు, నిజంగా సత్యమును గ్రహించాలి అనేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వారికి అర్థమవుతుంది అని విశ్వసిస్తూ ఈ మెసేజ్ చేస్తున్నానండి. ఒక్కసారి ఆలోచించండి. అయితే ఈ లేఖన భాగంలో మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వచ్చాడు అని చెప్తుంది, శరీరము ధరించి. చాలామంది ఇక్కడ క్రీస్తు నిన్నటి మొన్నటి వాడు కదా, సనాతన ధర్మంలో దశావతారాలలో ఎప్పటి నుంచో ఉన్నాయి అవతారాలు అని మాట్లాడుతున్నారు. భగవద్గీత 9వ అధ్యాయము 4వ శ్లోకం ఏముంటుందంటే, ఆత్మ శ్రీకృష్ణుడి యొక్క శరీరమును అంటే ఉపాధిని ఆధారము చేసుకుని మాట్లాడుతుంది. ఏమని అంటే, అర్జున నేనింకా వ్యక్తం కాలేదయ్యా, అంటే పంచభూతాలను శరీరముగా ధరించి వ్యక్తం అవ్వలేదు. ఏమిటది? ఓంకార శబ్దం. నేను ఇంకా వ్యక్తం అవ్వలేదు, సమస్తము నా నుంచి ఏర్పడినాయి, కానీ నేను ఇంకా వ్యక్తం అవ్వలేదు అని క్లియర్గా చెప్తుంది. ఆత్మ ఇంకా శరీరం ధరించి వ్యక్తమే అవ్వలేదంటే అవతారాలన్నీ ఏమనుకోవాలి? మీరే ఆలోచించుకోండి. నెక్స్ట్ 9వ అధ్యాయము 11వ శ్లోకం ఏముంటుంది? ఆ ఆత్మ శరీరం ధరించి వ్యక్తమవుతుందంట. వ్యక్తమైనప్పుడు మూఢులు అపహాస్యం చేసెదరు అని గీత సమయానికి భవిష్యత్తు కాలం గురించి చెప్తుంది ఆత్మ శ్రీకృష్ణుడి యొక్క ఉపాధి ద్వారా. ఆ ఆత్మనే యుగముల అంతమందు కృపాసత్య సంపూర్ణుడుగా అనగా యేసుక్రీస్తుగా వ్యక్తమయ్యున్నది. అయ్యా భరత శ్రేష్ఠులారా, ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టుగా మన ఋషులు మహర్షులు దేనిని ధ్యానించారో, దేనిని కన్నారో అనగా దేనిని చూశారో దానినే మేము ప్రకటిస్తున్నాము. పొరపడుతున్నారు. మా దేశం గొప్పది, మా సనాతన ధర్మం గొప్పది. ఎవరు కాదన్నారండి? ఎస్, గొప్పది. సమస్తము కూడా యేసుక్రీస్తు గురించినటువంటి ప్రవచనాలే. అనుభవపూర్వకముగా సత్యము దర్శించిన వారమై క్రీస్తు గురించి మాట్లాడుతున్నాము. ఒకప్పుడు మేము కూడా మీలాగే దేశభక్తులమై క్రీస్తుని గురించి వెటకారం చేసి ఉన్నాము. అయితే క్రీస్తు యొక్క ప్రేమలో మునిగిపోయి క్రీస్తును ధరించుకొని అంతరంగమందు క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాము. కనుక ఒక్కసారి మా ఈ మాటలను యోగులు, జ్ఞానులు, సమస్త భారతావని ఆలోచించగలరని మనవి. ఇక్కడ పాపులను రక్షించుటకు అంటున్నారు కదండి. ఎవరు ఈ పాపులు? అసలు ఏమిటి ఈ పాపము? పాపము అంటే ఏమిటి అనగా ముందు పాపమునకు నిర్వచనం చూద్దాం. అయితే మానవుడు యొక్క ప్రాణము, ముఖ్యముగా మన అన్వేషణ అంతా ప్రాణము మనస్సు, ఈ రెండింటి గురించినటువంటి సబ్జెక్టే మైండ్లో ఉండాలి. ఇదంతా ఈ బాడీకి సంబంధించిందంతా ప్రాణము మనస్సుకు సంబంధించిందే కనుక ఈ రెండు మైండ్లో ఉండాలి. ప్రాణము మనస్సు అనేటువంటివి జంట పక్షులు. ఇవి రెండు. ప్రాణము వెంట మనస్సు తిరుగుతూ ఉంటుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు మానవుడు. మనస్సు వెంట ప్రాణము తిరిగితే దట్ ఈజ్ ఈక్వల్ టు మాధవుడు. ఇంతే, చిన్న తేడా మానవుడికి మాధవుడికి. అనగా మానవుడు శక్తికి లోబడి ఉన్నాడు, మాధవుడు శక్తిని వశపరుచుకొని ఉన్నాడు. ఓకే, పాపము అనగా నిర్వచనం ఏమంటే, మానవుడి యొక్క ప్రాణము ఆజ్ఞాచక్రమందు విశ్రమించక అనగా ఆజ్ఞయందు ఉండక, దీనినే క్రిస్టియన్లు అంటారు
దీపమందు ఆజ్ఞయందు ఉండక అని. మనమేమంటారంటే అద్వైతులు యోగులు ఆజ్ఞాచక్రమందు ప్రాణము ఉండక ఎక్కడుంటుంది? తమోగుణం, రజోగుణం, సత్వగుణం అనేటువంటి గుణాల యొక్క పంచన చేరి ఉంటుంది ఈ ప్రాణం. అయితే ప్రాణం ఎక్కడుంటుందో మనస్సు అక్కడే ఉంటుంది. కనుక ఆయా గుణ స్వభావాలకు లోబడి ఈ మనస్సు పనిచేస్తూ ఉంటుంది. అనగా ఆయా తమోగుణమైతే తమోగుణమునకు, రజోగుణమైతే రజోగుణ స్వభావమునకు, సత్వగుణమైతే సత్వగుణ స్వభావమునకు చాకరీ చేస్తుంది మనస్సు. ఇది పాపము. ఏమండి? అయితే ప్రాణము ఆజ్ఞాచక్రమంతు విశ్రమించినప్పుడు మనస్సుకు ఆశ్రయం ఎక్కడా? ఈ 3 గుణాలను దాటి సహస్రారమున ఆశ్రయమవుతుంది. సహస్రారము అనగా ఇన్ ది సెన్స్ ఆచార్యుడు, గురువు, పరమపురుషుడు. దీనిని బైబిల్లో సియోను అంటారు. ఓకే, ఇది ఎక్స్పెషలీ హిందువులకు సంబంధించిన మెసేజ్ కాబట్టి ఎక్కువ దీని గురించే ఈ హిందుత్వంలో ఉండేటువంటి పదజాలములు ఉపయోగిస్తూ అర్థమయ్యే రీతిగా ప్రయత్నం చేస్తున్నాను. కనుక అయితే ఎప్పుడైతే ఈ యొక్క ప్రాణము తమోరజో సత్వగుణాలందు సంచరిస్తూ ఉండి మనస్సు ఆయా గుణాలకు, ఆయా స్వభావములకు చాకరీ చేస్తూ ఉంటుందో అది పాపం. సంపూర్ణ శరణాగతి ద్వారా ఎప్పుడైతే ఈ యొక్క ప్రాణము 3 గుణాలను దాటి తమో రజో సత్వ గుణాలను దాటినప్పుడు, అనగా ఎంటీనెస్ అండి, అదే చీకటి, దాని యొక్క గురుతే సిలువ. అనగా దేహ స్వభావం నుంచి సంపూర్తిగా ప్రాణము బయటకు వచ్చేసింది, కానీ మనస్సు ఉంది. దీనిని ప్రాణము పోయి తెలివి తప్పని క్షణము అంటారు. చీకటి క్షణము, యథార్థత అనగా సంధి కాలము అని అంటారు. ఇక్కడ ఈ మనస్సు ప్రాణము కోసము, అనగా ఊపిరి ఆడినటువంటి స్థితిలో, ఇట్టి ఆపత్కాల క్షణములో ఈ యొక్క మనస్సు ఏ కొమ్మను వదిలిపెట్టింది? గుణత్రయం అనేటువంటి కొమ్మను వదిలినటువంటి మనస్సు ఇంకొక ఉపాధి కావాలి అంటే తనకు ప్రాణం కావాలి కదా, ఆ మనస్సు మొరపెడుతుంది. అక్కడ జ్ఞానం అనేది వాస్తవానికి మొరపెట్టేది అక్కడ రమణ మహర్షులు చెప్పేటువంటి నేను అనేటువంటిది, లేదా ఈశ్వరుడు, లేదా జ్ఞానము, లేదా వాక్యము, లేదా మనలోపలే మర్మమయ్యున్నటువంటి దీపము, అది మేల్కోవడం జరుగుతుంది. ఆ గర్జనకు ఆకాశ మహాకాశములే ఓపెన్ అవుతాయండి. అప్పుడు కృప, నీతి ద్వారా కృప ప్రవేశిస్తుంది. ఇక్కడ మొలిచినటువంటి హృదయంలో మొలిచినటువంటి సత్యమును చేరుతుంది. దీనినే తిరిగి జన్మించడం అంటారు. కనుక ఈ మాదిరిగా గుణత్రయం అనేటువంటి కొమ్మను వదిలినటువంటి క్షణమున చీకటిలో మానవుడు యొక్క మనస్సు ఉన్నప్పుడు ఇట్టి వారిని పాపులు అని బైబిల్ పిలుస్తుంది. అప్పుడు ఆ చీకటిలో తండ్రి, నా ఈ పాపము నుంచి నన్ను మన్నించి సంరక్షించయ్యా అని ప్రార్థన మొదలవుతుంది. అక్కడ యేసుక్రీస్తు యొక్క జనన, క్రీస్తు ప్రత్యక్షత అవుతాడు. ఆ తర్వాత ఆయన యొక్క స్వభావం అంతా విచారణ చేయడం జరుగుతుంది. అప్పుడు విచారణ చేసేది ఈ యొక్క దేహ స్వభావం కాదు, నీ లోపల మొలిచినటువంటి ఆ సత్యమే విచారణ చేస్తుంది. ఏమండి? నేను పాపపు స్థితిలో లేదా చీకటిలో లేదా మృత్యువులో ఉన్నాను అని నాకు తెలియచెప్పేదే నా లోపల ఉన్నటువంటి ఈశ్వరుడు లేదా జ్ఞానము. అంటే నేను పాపిని, ఇక్కడ ఏమంటుందంటే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడను అని మన పౌలు గారు చెప్తున్నాడు. అంటే నేను చీకటిలో ఉన్నాను, నేను పాపిని అని నాకు ఎప్పుడు అర్థమవుతుందంటే నా లోపల ఉండేటువంటి జ్ఞానము నాకు చెప్పినప్పుడే. అప్పుడు నాకు ఆశ్రయము, అనగా ఈ 3 గుణాలను నేను దాటుంటా కాబట్టి, ఎంటీలో ఉంటా కాబట్టి, సిలువ అనుభవంలో ఉంటా కాబట్టి, నా మనస్సుకు ప్రాణము ఎవడైతే ఇస్తున్నాడో. క్లియర్గా గజేంద్ర మోక్షం యొక్క కథ మీరు ఒకసారి స్మరణ చేస్తే, గజేంద్రుడు మొరపెట్టినప్పుడు ఆకాశ మహాకాశం నుంచి పక్షి రెక్కల మీద దేవుడి యొక్క కృప వస్తున్నట్లుగా మన భాగవత కథలలో చెప్పబడి ఉన్నది. ఇంతకు ఏ అవతారం అండి అది? ఒక్కసారి ఆలోచించండి.
దశావతారాలు చెప్తున్నారు కదా, మరి గజేంద్ర మోక్షములో దేవుడు కాపాడడానికి వచ్చినటువంటి అవతారం ఏమిటి? అక్కడ గజేంద్రుడు ఉన్నాడు, కానీ ఇప్పుడు నేను ఆ పరిస్థితిలో ఉన్నాను, చీకటిలో ఉన్నాను, ప్రాణము పోయి తెలివి తప్పని స్థితిలో నేనున్నాను. నన్ను రక్షించుటకు వచ్చేటువంటి పురుషుడెవరు? ఒక్కసారి లాజిక్గా ఆలోచించండి. సమస్తమును కోల్పోయినటువంటి నాకు, సమస్తమునకు అధిపతి అయినటువంటి వాడు, సమస్తమును నాకు అర్పించుటకు సమస్తమును పోగొట్టుకొని నేనున్న స్థానమునకు దిగి వచ్చేటువంటి అవతార పురుషుడు ఎవరు? ఏ అవతారంలో ఇది జరిగిందండి? గజేంద్ర మోక్షం యొక్క కథ ఉపమాన రీతిగా తెలుపబడింది కదా. ఏనుగుకి ప్రాబ్లం కాదండి, ప్రాబ్లం సమస్య నాకు. నేను చీకటనే ఊబిలో ఉన్నా, మృత్యు అనే ఊబిలో ఉన్నా, మాయ అనేటువంటి చెరలో ఉన్నా అనేటువంటి జ్ఞానము నాకు కలిగినప్పుడు, ఈ ఉపాధిలో ఉండగానే ఇంకొక ఉపాధి అనగా మార్పు లేనటువంటిది, మీరు చెప్తుంటారే సనాతన ధర్మం అని, ధర్మము అనగా ధరించేది, సనాతనం అనగా మార్పు లేనిది, మార్పు లేనటువంటి శరీరమును ధరించినటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నాడో, ఆచార్యుడు ఎవరైతే ఉన్నాడో, వాడి యొక్క ప్రాణము కదా నాకు ఆశ్రయం అవ్వాలి. ఇట్టి చీకటి అనగా పాపము, మృత్యువు. ఇట్టి చీకటిలో ఉండేటువంటి నాకు అవసరమయ్యేదేంది? ప్రాణమే అనగా రక్తమే. ఏ దేవుడు తన రక్తమును పెట్టడానికి వచ్చాడు? మా దేవుడు రిచ్ అని ఎగతాళి చేస్తున్నారు యేసుక్రీస్తు గురించి. రిచ్ అయినటువంటి వాడు దరిద్రుడు కూడా కావాలి, ఎందుకంటే నేను దరిద్రపు స్థితిలో ఉన్నాను కాబట్టి. దేవుడు ఎంత రిచ్ అయితే నాకేంటండి? దరిద్రపు స్థితిలో నేనున్నప్పుడు నన్ను కాపాడేవాడైనటువంటి వాడే నాకు దేవుడు. నేను దరిద్రపు స్థితిలోకి వచ్చినప్పుడు నా చెయ్యి పట్టుకునేటువంటి వాడు, నాకు ఆశ్రయం ఇచ్చేటువంటి వాడు నాకు దేవుడు. ఆ మాదిరిగా సమస్తమును కోల్పోయి అనగా సర్వధర్మాన్ని పరిత్యజించి అనగా తమోగుణం, రజోగుణం, సత్వగుణం అన్నింటినీ వదిలిపెట్టి ఖాళీ అనగా చీకటి అయ్యున్నటువంటి నా మనస్సుకు నిత్య జీవము కలిగినటువంటి ప్రాణము కలిగినటువంటి వాడు ఎవడో వాడు ఆశ్రయం అవ్వాలి. ఆ అవతార మూర్తి నా కంటికి అక్కడ కనపరావాలి. ఎందుకంటే ఈ మాయ అనేటువంటి చరణ్ నేను దాటాను, ఖాళీలో ఉన్నాను. అప్పుడు ఖాళీ అయినటువంటి వాడు ఎవడో అనగా శక్తి స్వరూపిణి ఎవరో, శక్తిని వశపరుచుకున్నటువంటి పురుషుడు ఎవరో వాడు నాకు పరిచయం అవుతాడు, అక్కడ దర్శనం అవుతాడు. అప్పుడు ఈ చక్షువులు ఉండవు, మనోచక్షువులు ఉంటాయి. మనోనేత్రాలతో నేను అతన్ని చూడగలను. ఇట్టివారే పాపులు, లోకంలో నశించినటువంటి వారే. క్రీస్తు పదే పదే చెప్తున్నాడు, లోక విషయంలో నశించిన వారిని వెతికి రక్షించుటకు నేను వచ్చాను. లోకం అంటే ఏమండి? తమో రజో సత్వ గుణాలే. నీవు ధరించినటువంటి తమో రజో సత్వ గుణాలైనటువంటి ఈ దేహ స్వభావమే లోకమంటే. దేహ స్వభావం విషయంలో నశించిన వారిని వెతికి రక్షించుటకు వచ్చాను అని చెప్తున్నాడు ఆయన. సంపూర్ణ శరణాగతి అనేది బైబిల్లో ఉందా అని కొందరు అడుగుతున్నారు. ఏమండి? సామెతలు 3వ అధ్యాయము 6వ వచనంలో నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు. ఏం నాయనా నీ ప్రవర్తన ఏంటి? నీ ప్రవర్తన అంతటి మీద అంటే తమోగుణము, రజోగుణము, సత్వగుణమునకు సంబంధించినటువంటి ప్రవర్తన అంతటి మీద. ఎవరు ఆయన? నీ లోపల ఉన్నటువంటి మనస్సాక్షిగా ఉన్నటువంటి సాక్షి రూపమైనటువంటి వాడే. నీ మనస్సాక్షికే నువ్వు లోపడు ఫస్ట్. అప్పుడు దేవుడు తన ఆలోచన, తన మర్మము, తన జ్ఞానము, విజ్ఞానము, నీతి, పరిశుద్ధత, నిత్యత్వము, కృప ఎవరి యందు ఒక మూటగా ఉంచాడో, దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నదో అతనిని నీకు పరిచయం చేస్తాడు. అతనే నజరేయుడగు యేసుక్రీస్తుగా మేము కన్నాము. కాబట్టి దేవుని కుమారుడే మనుష్య కుమారుడు అవుతున్నాడు. ఏమండి? క్రీస్తు యొక్క జననము, మరణము, పునరుద్ధానము అనగా నా దరిద్రపు దీన స్థితిలోకి ఆయన వచ్చి నా మనస్సుకు తన ప్రాణం అనుగ్రహించి తాను తిరిగి ఏ విధంగా మృతులలో నుంచి లేచాడో ఆ విధముగా నా లోపల నాకు నూతన స్వభావమును కలుగజేశాడు. ఇలా తిరిగి జన్మించిన నా అంతరంగమందు క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణమవుతూ ఉన్న దినదినము. ఇదే మా సాక్షార్థమైనటువంటి జీవితము. మీరు చెప్పే అద్వైతము ఇందులోపలదే.
క్రీస్తుకు బయట ఏదీ లేదు, అంతా సమస్తం క్రీస్తులో ఉన్నదే. మీరు ఎక్కడికి తిరిగినా మీరు క్రీస్తు దగ్గరికి రావాల్సిందే. కనుక ఒకసారి హిందూ బంధువులారా, నా ప్రియ జనాంగమా, ఒక్కసారి నిదానంగా ఈ నా మాటలు ఆలోచించగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.